యాసంగి పంటకు సంబంధించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుంది. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఒకవైపు అకాల వర్షంతో నిన్న రాత్రి వర్షానికి పూర్తిగా ధాన్యం తడిసిపోయింది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముగ్దుంపూర్ గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిన్న రాత్రి వర్షానికి మొత్తం వచ్చింది. వర్షం కప్పడానికి పరదలు లేవు. నేను పెరాలసిస్ పేషెంట్ చీకట్లో వెనక ఎగవాడుకుంటూ దినుక్కుంటూ ఉరికొచ్చి పరదలు కప్పుదామంటే తడిచిపోయాను. నేనే తడిచిపోయినా. వర్షాన్ని ఇక్కడ కాపాడుకొని ఉంటుందా నేను. నాకు చేత కాకుండా వచ్చి దగ్గర చేసుకొని కొద్దిగా దగ్గర వాళ్ళను పరదలు అడిగి కప్పుకున్నా. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎండలో వచ్చి మళ్ళీ మొలకలు వస్తాయని మళ్ళీ కొంచెంసేపు ఆరవేసుకోవడానికి వచ్చిన. కొద్దిగా ప్రభుత్వం చొరవ చేసి తొందరగా ఐకేపీ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి? పోయి 10 రోజులు అవుతుంది. మెల్లగా 10 రోజులు అయిందా? అంటే అధికారులు కొనుగోలు కేంద్రం రాలే, ఇంకా ఏం చెప్తలేరా? కనీసం చూడడానికి కూడా రాలేదు. మీరు అడిగితే ఏం చెప్తున్నారు? ఎప్పుడు కొంటారంటే ఎవరు వచ్చింది ఇక్కడ అడగడానికి ఎవరు లేరు. రైతులు పట్టించుకునే వాళ్ళు నీళ్ళు లేవురా దేవుడా అంటే అట్లా ఇట్లా బదిలా ఆ బాయి ఈ బాయి బదిలాడిందని పండించుకుంటే ఆ పంట కూడా చేతికి వచ్చేటట్టు లేదు. ఈ వర్షానికి ఆయనతో కొట్టుకుపోయేటట్టే ఉన్నాయి. ఈ ప్రభుత్వం కొంటుందో పోతుందో కూడా తెలియదు. అదే రైతుల ప్రభుత్వమే అని చెప్తున్నారు. ఏడా రైతుల ప్రభుత్వం అయితే నీళ్ళేవి నీళ్ళుంటే ఈ కళ్ళలే సరిపోవు. ఈ వరకు అటువంటి ప్రభుత్వం, ఈ నీళ్ళు లేని ప్రభుత్వం ఈ పంటనన్నా కొండే దిక్కున్నదో లేదో ఇప్పటికైనా. మరి నిన్న పడ్డ వర్షం కనీసానికి మరి రైతులు ఏం చేస్తారు? ఉన్నారా? ఊరేసుకొని సచ్చిరాని వచ్చిన ప్రభుత్వం కూడా లేదు. కనీసం పెద్ద మనుషులు కూడా లేరు. అప్పుడు ఓట్లు కావాలి, మాకు ఓట్లు మేము గెలవాలని ఉరికొచ్చారు. ఇప్పుడు వచ్చి మాట్లాడాడు ఎవరు లేడు. ఏం చెప్తారు మరి ప్రభుత్వం? ఈ ఉన్నదాన్ని ధాన్యాన్ని కొంచెం తొందరగా కొనాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అకాల వర్షాలు చేయబట్టి ఆయన కొట్టుకోతే ఏం చేస్తాం? ఇంకా ఇప్పటికే నిండా మునిగి ఉన్నాం పెట్టుబడి పెట్టి. ఇక్కడ మరొక మహిళ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది ధాన్యం? ఎందుకు కొనుగోలు చేస్తలేరని అడుగుతున్నారా మీరు? అడుగుతున్నా, ఇవ్వనక్కలేరు కదా అడగడానికి. ముందు ఎవరు వచ్చేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. పెద్ద పెద్దోళ్ళన్నా ఎవరన్నా ఎన్నిక పెద్ద పెద్ద రైతులు కూడా ఎవరు ముందుకు వచ్చేటోళ్ళు చేసేటోళ్ళు లేరు. ఎన్ని రోజులు అయిందమ్మా ధాన్యం ఇక్కడ తీసుకొచ్చి? 10 రోజులు అవుతుందా? 10 రోజుల నుంచి అసలు కొనుగోలు కేంద్రం చాలు చేయరా? మరి అడిగితే ఏమంటున్నారమ్మా? ఇప్పుడు సప్పుడు చేస్తలేరు. వాళ్ళు వచ్చి అడుగుతారని అడుగుతలేరు. నిన్న వాన కొట్టి మళ్ళీ రేపు రాత్రి లైట్ వాన కొట్టేట్లా ఎంత ఇబ్బంది అయితే మరి ఇక్కడ ఏమైనా కనీస వసతులు ఏమైనా వేసిరా? ఏం లేదు. అట్లా మీరే ఇచ్చి మీరే ఇచ్చుకొని పోసుకున్నాం. ఇప్పుడు తడిసిన ధాన్యం ఏం చేసిరమ్మా? నేర్పుకున్నాం. మళ్ళీ దగ్గరికి అనడం మళ్ళీ ఒకవేళ మళ్ళీ సాయంత్రం వచ్చి నేర్పుకున్నాం. మళ్ళీ దగ్గర పోసుకుని నేర్పుకున్నాం. ఇప్పుడు ఉన్న అధికారులకు ఏం చెప్తారమ్మా ప్రభుత్వానికి? ఇప్పుడు ఏం చేసినా వాళ్ళు ఏం చేసినట్టున్నారు చెప్పినా కానీ ఏం చేయరంటారా? ఇక్కడ మరొక రైతు ఏంటి అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది కదా, ఏం చెప్తారు? తాగుదామన్నా నీళ్ళు తాగలేదు. కొనుగోలు స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎన్ని రోజులు పడుతుంది అని అంటున్నారు మీ అందాజ? వాళ్ళు ఎవరు అడిగినా కానీ రేపు మాకు అంటున్నారు కానీ ఎవరు ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు అని చెప్తున్నారు. ఏమంటారు మరి మీరు ఒక రైతుగా? పెట్టాలండి, ఎంత తొందరగా పెడితే అంత మంచిది. ఇప్పుడు నిన్న వర్షం ఉండాలి, కర్మ నుండి రావాలి. నిన్న ఇప్పుడు 10 రోజులు అయిపోయి ఇప్పుడు నిన్న వర్షం పడ్డది. వాళ్ళు ఇప్పుడు వచ్చి అవి నేర్చుకున్నాము. ఇక ఇది వచ్చి 5-6 రోజులు ఉత్తరానికి అప్పుడు ఆనలు ఎండలు కొట్టాలని అప్పుడు అంటే ఒక్క బొట్టు నీళ్ళు లేక అట్నో ఇట్నో వారించుకున్నందుకు ఇప్పుడు అయ్యో కోసుకొస్తామని కోసుకొచ్చి పోతే మళ్ళీ ఈ గాడుపులు దువారాలు అడ్ల పంట లేదు. మేము పండించుకొని మా రైతుకి ఏం లాభం ఉన్నది? ఏం లాభం లేదు. ఏదో 4 ఇత్తులు వండాలని ఆశకు ఆవుల నీళ్లు లేకుండా కానీ అట్నో ఇట్నో ఆ రాత్రి పగలు పారించుకొని చేసినందుకు అయ్యో కోత కోసుకుందాం అంటే అది కష్టమే అవుతుంది. కోసుకున్నాక అయ్యో ఆనత్తాన్ని అని తెచ్చిడబోతే ఇక మళ్ళీ ఇదేగా కోసుడు కుప్పవోసుడు నేర్పుడు ఇదే బాధ అవుతుంది. మాకు ఏమున్నది లాభం? ఎన్ని రోజులు అయిందమ్మా ఇడికి తెచ్చి పంట? ఇడికి తెచ్చి ఇప్పుడు 6-5 రోజులు అవుతుంది. ఇప్పుడు నాడు మళ్ళీ మొన్న నేర్పినాం, మళ్ళీ కుప్ప పోసినాం, మళ్ళీ ఇప్పుడు నేర్పుతాను. ఎప్పుడు కొంటా అంటారు? అది ఎప్పుడు కొంటానన్నది తెలుస్తలేదు. మరి ఏంటంటేనన్నా తీసుకొని పోతే మాకు కొంచెం లాభం ఉంటది కదా, మాకు కష్టం అన్నది తప్పుతుంది కదా. మరి రైతుల ప్రభుత్వమే అంటారు కదా. రైతుల ప్రభుత్వం ఏది మరి? ఈ రైతులకి ఇదే ప్రభుత్వమా? ఇక రేసు పోసుకున్నాడు, ఎండ పోసుకున్నాడు, కుప్ప పోసుకున్నాడే కదా. మరి కొంచెం దయచేసి మరి 10 రోజులల్లో 5 రోజులల్లో ఎండినట్టుగా పోయినా కానీ కొంచెం మాకు పరదలు ఇవ్వ కొంచెం ఆధారం అవుతాయి కదా. ఇచ్చిరమ్మ పరదలు పరదలు అవ్వాలి ఇచ్చిర్రు. అవ్వాలి ఇక గిట్టినే నీదో నాది అరకేసుకుంటే వాళ్ళే బయటలో పోతే కదా, ఎండినలో పోతే కదా మాకు ఇచ్చేది. ఏమంటారమ్మా ప్రభుత్వానికి? ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం చెప్తాను? ఇదే కొనాలా అంటే కొనుడు లేదు, ఏది లేదు, ఏం లేదు. ఏ రైతును కదిలిచ్చినా కూడా ఒకటే అంశం ఇక్కడ
పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు సమాధానం చెప్పట్లేదు. తొందరగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోతే అకాల వర్షం వల్ల తమ తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో ఋషికేష్, సిగ్నల్ టీవీ, కరీంనగర్ నుంచి.